ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ మీడియా పీపుల్ మీద కానీ ఏ యూట్యూబర్ మీద కానీ ప్రయోగించని ఈ ఉపా చట్టాన్ని ఇప్పుడు రావణ్పై ప్రయోగిస్తున్నారు. ఇది ఐదోసారి అరెస్టు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే దాదాపుగా రిమాండ్కు వెళ్ళటం ఖాయం అనేది గట్టిగా కనపడుతుంది. ఈయన దేశ సార్వభౌమత్వానికి అలాగనే ప్రభుత్వాన్ని అనిశ్చితి పాలు చేయటానికి చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ అలాంటి చర్యలు కానీ దీని కింద ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన కొన్ని సమాచార సూచనల మేరకు ఈ అరెస్టు జరుగుతుందని చెబుతూ ఉన్నారు. కాకపోతే జనసేన నాయకులు ఈయన మీద ఇలాంటి ఏదైనా ఒక సెక్షన్ పెట్టాలని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ యూట్యూబర్ రావణ్ మీద ఇలా ఉపా చట్టం ప్రయోగించడానికి గల కారణం ఏంటి, దాని వెనకున్న రిస్క్ ఏమిటి, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత రిస్క్ చేస్తుంది, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మీడియా మీద కానీ యూట్యూబర్ల మీద కానీ ఇలా కొన్ని వ్యాఖ్యలు చేసే ఎవరి మీద కానీ ప్రయోగించని ఒక చట్టం, ఈ ఉపా చట్టాన్ని ఇప్పుడు రావణ్ మీద ప్రయోగించారు. ఇది ఐదోసారి అరెస్టు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే ఏం జరుగుతుందనేది దాదాపుగా అందరికీ తెలుసు. కాకపోతే దీని కింద రావణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎలా వచ్చాయి అనే దాని మీద, అలాగనే గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి జనసేన నాయకుడు ఇచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా మొన్న ఏలూరులో జరిగిన ఈ దళిత క్రైస్తవ సమర శంకారావం సభలో ఆయన కొన్ని నిషేధిత సంస్థలని కీర్తిస్తూ ఆయన మాట్లాడాడని, దాంతోపాటుగా ఈ ప్రభుత్వాన్ని అనిశ్చితి పాలు చేయటానికి లేదు సాయుధ పోరాటం దిశగా యువతని ప్రేరేపించటానికి ఆయన వ్యాఖ్యలు ఉపయోగపడుతున్నాయని, ఆయన వీడియోల్లో కూడా ఇలాంటి వాటినే ఒక మత ప్రచారకుడినో లేకపోతే ఇంకెవరినో రాడ్డు తీసుకొని తల పగలగొట్టాలని అన్నట్టుగాను, అలాగనే కొంత అధికారంలో ఉన్న ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు, నోట్లో అదేదో మరి అలాంటి కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యల్ని చేసినట్టుగాను, వీటన్నిటి కింద ఇప్పుడు ఈ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నట్టుగా మరి కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఈ చట్టం కింద ఈ కేవలం యూట్యూబర్గానే కనపడుతున్న ఈ రావణం ఇందులోకి ఇమిడే అవకాశం ఉందా? ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళి ఆయన మీద దాదాపుగా 30, 40, 50 పీటీ వారెంట్లు రెడీ చేస్తూ ఉన్నారు. ఒక కేసులో బయటకు వస్తే ఇంకో కేసు, ఇంకో కేసులో బయటకు వస్తే ఇంకో కేసు అన్నట్టుగా తయారవుతూ ఉంటే మొత్తాన్ని కలిపి ఒకే కేసుగా విచారించాలి అని ఆయన హైకోర్టుకు వెళ్ళబోతూ ఉన్నాడు. కానీ ఈలోపే ఇలాంటి ఉపా చట్టం ప్రయోగించారు ఆయన మీద. దీని కింద మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఆయన మళ్ళీ తిరిగి హైకోర్టులో ఏం పిటిషన్ వేయబోతా ఉన్నారు, దీన్ని క్వాష్ చేసుకోవడానికి ఎన్ని రకాలైన మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రిమాండ్లోకి వెళ్లకుండా తప్పించుకొని బయటనే ఉంటున్న రావణ్ణి ఏదో ఒక రకంగా రిమాండ్లోకి తీసుకోవటం కోసమే ఈ చట్టం ప్రయోగిస్తే ఈ ప్రభుత్వం చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్టు లెక్క. ఒక పవన్ కళ్యాణ్ అన్నారనో, చంద్రబాబు నాయుడు అన్నారనో, లేదు మిగతా ఎవరినైనా సరే దూషించారనో వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి వాళ్ళని లోపల పెట్టాలి అని అంటే గనక ఏదో ఒక రకంగా చూడాలి తప్ప ఈ చట్టం జోలికైతే రాకూడదు. మరి ఈ చట్టం జోలికి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు జరగలేదు. ఇది ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో అయితే కొంత ప్రయోగించే కార్యక్రమం గతంలో బీజేపీ చేసింది. ఇక ది ప్రింట్ కావచ్చు, లేకపోతే వైర్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో వెబ్సైట్లని బ్లాక్ చేయించటం, అలాంటిదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇదే రకంగా బ్లాక్ కూడా అయ్యాయి. కానీ అందులో ఉన్న నాయకులు లేకపోతే మిగతా కార్యకర్తలు వాళ్ళ మీద ఎవరి మీద ఇలాంటివి ప్రయోగించబడలేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి దిక్కుమాల వ్యాఖ్యలు చేసిన కారణానికి పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయనకు కూడా మరి రిమాండ్లో పడి ఆ తర్వాత బెయిల్ వస్తూ ఆయన కూడా పీటీ వారెంట్లో చాలా జైళ్ళు తిరిగి ఇక చివరాఖరికి నన్ను వదిలిపెట్టిండ్రా బాబోయ్ అని దండం పెట్టే స్థితికి కూడా వచ్చేసాడు. అయినా కూడా మరి అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా మరి పోసాని కృష్ణమురళి మీద ఇలాంటి చట్టం ఏం ప్రయోగించబడలా. కానీ రావణ్ మీద ప్రయోగించడానికైతే వేరే కొన్ని మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఉన్న కొంత సమాచారం, ఇదిగో ఈ రావణ్ కొంత ఎక్స్ట్రీమిస్టిక్ గ్రూపు తోటి కానీ లేదు
నేను గతంలో పోయిన వీడియోల్లో కూడా చెప్పాను మీకు. 2 వీడియోలు నేను ఆల్రెడీ కుండబద్దల్లో పెట్టాను. మీరు వాటిని కూడా ఒకసారి గమనించండి. అందులో చాలా క్లియర్గా వీళ్ళ యొక్క భావజాలం గురించి పూర్తిగా వివరించడం కూడా జరిగింది. మళ్ళీ చెప్పుకుంటా పోతే మరి చాటపార్థం అంత అయింది కాబట్టి మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడండి. ఆయన భావజాలం తాలూకు ఆ సంస్థలతోటి ఆయనకున్న లింకులు ఏమిటి అనేది ఇప్పుడు ప్రభుత్వం బయటకు తీసింది. ఈ రావణ్ణి నోరు మూపించటం అనే దాని గురించే ఇదంతా చేసినా కానీ ఆయనకి అలాంటి లింకు లేకపోతే ఈ చట్టం అయితే ఖచ్చితంగా వర్తించదు కదా. అలాంటి దాంట్లో ఇప్పుడు ఈ చట్టాన్ని ప్రయోగించే అవకాశం కూడా రావణే ఇచ్చాడు అనేది కూడా ఒక విధంగా కనపడుతోంది. దీంతో పాటుగా ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి కొన్ని రకాలైన శక్తులతో చేతులు కలిపాడు అనేది కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నవా ఒక సమాచారం. దాని అన్నిటినీ బేస్ చేసుకుని కేవలం జనసేన నాయకుడు ఇచ్చిన ఆ ఒక్క కంప్లైంట్ మీదనే కాదు, కొన్ని మరి ఈ మావోయిస్టు గ్రూపుల్ని కీర్తించాడనే దాని మీదనో, లేకపోతే ఇంకొకరిని కొట్టి చంపేయాలనే ఆయన ప్రసంగాలు చేశాడనే దాని మీద, దానికంటే కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం, ఈ రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రావణ్ మీద దృష్టి పెట్టి ప్రభుత్వం మొత్తం సమాచారం ఆయన ఎవరెవరితో కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ రకాలైన సంబంధాలు ఆయనకు ఉన్నాయి అనేది మొత్తాన్ని కూడా ఇప్పుడు బయటకు తీసే ఈ చట్టం ప్రయోగించినట్టుగా కనపడుతుంది. యాతావాత చూస్తే రావణ్ తప్పించుకొని బయటకు వచ్చాడా, ప్రభుత్వం చాలా పెద్ద బ్లేమ్ అవుతుంది. అలా కాదు, ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుల ప్రకారంగా ఆధారాలన్నీ దొరికాయా, ఇక రావణ్ చాప్టర్ క్లోజ్. ఇదే ఈరోజు కుండబద్దలు.